వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ జనవరి 19 విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకోవాలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపు ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చొరవ చూపాలన్న బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఖైదీ కడుపులో మేకులు గంజాయి పొట్లాలు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన ఉస్మానియా వైద్యులు కోరుట్లలోని సామిల్లో భారీ అగ్ని ప్రమాదం సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లా కల్రపాలెం మండలం నల్లమోతువారిపాలెం కొత్త నందాయపాలెం గ్రామాల్లో జన భాగీరథ్ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం గురించి అదేవిధంగా వారు భారతదేశానికి చేసిన సేవల గురించి ప్రజలకు వివరించారు ఆ మహానీయుడిని స్మరించుకోవడానికి విజయవాడ నడి ఒడ్డులో 125 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని నిర్మించి ఆంధ్రజాతి ప్రజలకు అంకితం ఇవ్వబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు అని కొనియాడారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు అందరూ పండగలాగా చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలని పేర్కొన్నారు అనంతరం తాండ్ర సాంబశివరావు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లు వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు అందజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడుస్తానని మనందరం కూడా ప్రతిజ్ఞ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి విగ్రహానికి మహానుభావుడి విగ్రహానికి మనందరం సమర్థిస్తున్నట్టు ఇది చాలా మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మద్దతు తెలుపుతూ అంబేద్కర్ గారు నిర్దేశించినటువంటి సామాజిక న్యాయ మార్గంలో నడుచుకుంటామని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తున్నట్టు మనం ఇక్కడ సంతకాల సేకరణ కూడా చేయాలి మీరందరూ కూడా ఇక్కడ ఒక సంతకం ఇచ్చేయండి తర్వాత తప్పండి అందరూ చేద్దాం పూర్తి అంతగా రాదే ఎక్కడైనా అందరికంటే పూర్తిదే ఇచ్చేసినటువంటి మరి నల్లమోతువారిపాలెం గ్రామ ప్రజలకు సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా సెక్రటరీ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మహానుభావుడు గురించి చెప్పుకునేటటువంటి సందర్భం చాలా సంతోషం జన భగీరథి కార్యక్రమం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలామంది చదువుకున్న వాళ్ళకి కొంత తెలియకపోవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి కమిటీకి చైర్మన్గా రాజ్యాంగాన్ని ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి ప్రపంచ మేధావిగా చెప్పబడతారు మరి ఈ రోజున మనందరం కూడా నేను ఇక్కడ ఉన్నాను ఒక ఎంపీటీసీ స్థానంలో మరి ఈయన ఒక సెక్రటరీగా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు మీరు రైతులుగా మీ పంట పొలాలు పండించుకొని మీ పొలాల్లో మీరు సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ప్రతి వాళ్ళు కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు స్వేచ్ఛగా అంటే లేదా నీకు గవర్నమెంట్ ఈరోజు రేషన్ ఇస్తుంది అంటే ప్రతి దానికి కూడా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆ రోజున ఒక రాజ్యాంగం రచించారు పేదలకు గవర్నమెంట్ ఏమేమి అందించాలా కూడు గుడ్డ అనేటటువంటిది కానీ లేదా కార్మికుడికి జీతం ఎంత ఉండాలా సెలవులో ఎట్లా ఉండాలా లేదా విద్యార్థికి చదువు ఏ విధంగా అందించాలా ఒక ఉద్యోగస్తుడు ఎన్ని గంటలు డ్యూటీ చేయాలా ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలా లేదా ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏ విధంగా చేయాలి అతని డ్యూటీస్ ఏంటి అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మన ఏదైనా సరే అన్ని విషయాలని కూలంకుషంగా మనకు రాసి ఈ విధంగా సంతోషంగా సుఖంగా
విభిన్న రకాల జాతులు మన భారతదేశం ఉన్నప్పటికీ ఎవరి మతానికి తగ్గట్టుగా వారు స్వేచ్ఛగా జీవించే విధంగా మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు. కరీంనగర్ జిల్లా బాపుపేట గ్రామానికి చెందిన నిరుపేద కూలీ ఎస్కే రంజన్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు వై ఎమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు డాక్టర్ బెజ్జంకి రవీందర్ మాట్లాడుతూ ఎవరైనా ఆపదలో ఉన్నారని వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేయగానే నిండు మనసుతో విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ కు సంబంధించిన 13 గ్రూపుల్లో 4596 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. గ్రూపులో ఈ బాధితుడు విషయం పోస్టు చేయగా దాతలు స్పందించి 10,000 రూపాయలు సహాయం అందించారని తెలిపారు. రంజన్ బావమర్ది సయ్యద్ మాట్లాడుతూ రంజన్ వైద్య ఖర్చులకు గాను 10,000 అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, గుమ్మడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. हमारा वेमलावाड़ा है, हमारे सबसे छोटे बहनों को भोपाल दिल्ली में एक्सीडेंट हुआ था कि वेमलावाड़ा माई वेमलावाड़ा चैरिटेबल ट्रस्ट के ज़रिए 10,000 रुपये की मदद पहुंची है। तो जो भी हजरात है ये ट्रस्ट के डोनेशन ज़्यादा से ज़्यादा सपोर्ट देकर गरीबों की भरपूर मदद करें। और इनको जो एक्सीडेंट हुआ था भोपाल दिल्ली में एक्सीडेंट हुआ था, दिमाग को बहुत ज़ोर से मार लगने की वजह से खून जाम हुआ था। तो ये ट्रस्ट के ज़रिए हम लोग को 10,000 रुपये की मदद हुई है। आप सब हजरात से भी गुजारिश है कि ट्रस्ट की भरपूर मदद करें, इसका खूब सपोर्ट दें। బాపుపేటకు చెందిన రంజాన్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ భూపాలపల్లిలో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ ఇంజ్యూర్ చాలా అయ్యి బ్లీడ్ అయ్యి కోమాలోకి పోయిన పరిస్థితిలో నిరుపేద కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న బాపుపేటకు చెందిన అబ్బాయికి మైవేమ్లవాడ చారిటబుల్ వాళ్ళు ఆర్జించగానే ఒక 10,000 రూపాయల చెక్కుని మైవేమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందించడం జరిగింది. ఇది దాతల సహాయ సహకారాలతో అందించడం జరిగింది. ఇలాంటిది అంటే కంటిన్యూగా పెట్టినా కూడా కంటిన్యూగా ప్రాబ్లమ్స్ నిరుపేద కుటుంబానికి ఎంతో ఆసరగా ఉంటూ ఎంతో మేమున్నాము అని మైవేమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులు మనకు కోరగానే వారికి ఆర్థికంగా సేవనందించి వాళ్ళకి తోడ్పాటు కలిగించినందుకు మైవేమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో మనను కోరి వచ్చి మైవేమ్లవాడ చారిటబుల్ను ఆశ్రయించినప్పుడు ఈ 4,000 చిల్లర మన మైవేమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు గలరు. మనిషికి ఒక 10 రూపాయలు ఒక ఛాయ తాగిన విలువ. ఇలా చేస్తే మనిషికి ఒక 10 రూపాయలు ఇస్తే 40,000 అవుతాయి. అంటే ఒక నిరుపేద కుటుంబాన్ని ఎంతో ఆదుకొని ఆసరగా నిలిచి ఆర్థికంగా మనం వాళ్ళకు తోడ్పాటు ఉంటే చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తూ మైవేమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్తూ మధు మహేష్ గారి టీం మంచి టీం వర్క్ చేస్తుంది. మంచి మన సభ్యులందరూ కూడా ఎంతో తోడ్పాటును అందించి ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి మంచి సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమ బదిలీలపై విచారణ చేపట్టాలని కోరారు. ఎక్సైజ్ శాఖలో సాధారణ బదిలీలు, ప్రమోషన్లు గత 5 ఏళ్లుగా జరగలేదని, ఫైరవీల ద్వారానే బదిలీలు, ప్రమోషన్లు జరిగాయని ఆరోపించారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు, కోరిన చోట బదిలీలు చేశారని పేర్కొన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర లెటర్ రాయడం, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మొత్తం 2 నెలలు జరిగింది ప్రక్రియ. మళ్ళీ 10 ఏళ్ల నుంచి ఆ ఉద్యోగులు ఇక్కడ రావాలని కోరుకుంటాం, మాత్రం ప్రభుత్వం స్పందిస్తలేదు. మరి అక్కడ సీఎం కూడా విల్లింగ్ ఉన్నాడు బాబు. అప్పటి సీఎం ఇక్కడ విల్లింగ్ లేకుండా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. అందుకే మరి ఇప్పటికైనా సీఎం గారు వీటిపైన దృష్టి పెట్టి
ఈ ఉద్యోగులను ఇక్కడికి రప్పించేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక 3 రోజుల కింద కూడా ఎక్సైజ్ శాఖలో అక్రమ బదిలీలు జరిగినాయని చెప్పి కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కడికి అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఏపీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కె వాసుదేవ కృష్ణా డిస్టిక్లో మరి అతను స్పౌస్ కేసు కింద తెలంగాణకు బదిలీ అయ్యాడు. స్పౌస్ కేసు కింద తీసుకోండి, కానీ ఆమె ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఒక ప్రైవేట్ ఉద్యోగి పెట్టుకున్నారు. అయ్యా మేము తెలంగాణ కోసం మమ్మల్ని తీసుకెళ్ళానని ఏపీ సీఎం జగన్ కూడా అక్కడ సానుకూలంగా ఉన్నారు. కానీ అప్పుడు వ్యక్తిని మాత్రం ఆగ మేఘాల మీద తీసుకొచ్చారు. ఎట్లా అంటే 2 నెలల ఈయన దరఖాస్తు చేయడం, తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ కేసు కింద రిలీవ్ చేయడం, ఏపీని కోరడం, మళ్ళీ ఇక్కడ వాళ్ళు తెలంగాణకు లేడం, అంతా 2 నెలలు జరిగిపోయింది ప్రక్రియ అంతా. వాళ్ళని కూడా బదిలీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలే ఉద్యోగులు, మరి ఈ ప్రభుత్వం అయినా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 5 ఏళ్లలో ఒక్క జనరల్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేదండి. అన్ని శాఖలు చేస్తే ఒక్క జనరల్ ట్రాన్స్ఫర్ చేయలే. కేవలం ఎవరిని ట్రాన్స్ఫర్ దాదాపు 49 మందికి ప్రమోషన్ ఇచ్చారండి. 49 మంది ప్రమోషన్ అంటే ఏఈఎస్ నుంచి ఈఎస్గా 24 మంది, ఈఎస్ నుంచి ఏసీగా 18 మంది, ఏసీ నుంచి డిఎస్సీగా 3 డీసీ నుంచి జేసీ అనేవారు 4, మొత్తం 49 మంది. ఈ 49 మందిలా కేవలం 12 మంది మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా 37 మందికి కూర్చోబెట్టి ఎందుకు జీతాలు ఇచ్చిండ్రు అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రు. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి, లేకుంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ సెక్రటరీ గారు ఇచ్చారా, అప్పుడు సీఎం గారు ఇచ్చారా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రజాధనం కదా అది. వాళ్ళతో ఎందుకు పని చేయించుకునలేరు? అదేవిధంగా కొద్దిమందికి 7 పోస్టింగ్ ఇన్ఛార్జీలు ఇచ్చారు. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆయన ఉండే విజయ్ కుమార్ సార్, ఎవరు 7 ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చారండి. అంటే జడ్చర్ల ఛాయాదాతమే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరించిన అధికారులకే ఈరోజు మంచి పోస్టింగ్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 30 మంది ఎలక్షన్ ముందు చేసిన ట్రాన్స్ఫర్, అదే వ్యవసాయ అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో ఏళ్ళు బార్డర్లకు వెళ్ళి పనిచేసిన వాళ్ళు, చెక్ పోస్టుల కాడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లోని ఓ ఖైదీ చేసిన నిర్వాహం ఇటు పోలీసులు అటు వైద్యులను ఉరుకులు పరుగులు పెట్టించింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన ఆ ఖైదీ కడుపులో నుంచి మేకులు, రబ్బరు మూతలతో పాటు గంజాయి పొట్లాలుగా భావిస్తున్న 2 ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లను ఉస్మానియా వైద్యులు బయటకు తీశారు. చెంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్న మహమ్మద్ సోహెల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహించిన జైలు వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే తీయించిన వైద్యులు అతని కడుపులో 2 మేకులు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా సోహెల్ కడుపులోని మేకులను వైద్యులు బయటికి తీశారు. అనంతరం మరోసారి పరీక్షించగా కడుపులో 2 రబ్బరు మూతలు, 2 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా వాటిని బయటికి తీసేశారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స చేయకుండా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్ట్రో ఎస్ట్రాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బి రమేష్ బృందాన్ని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు. అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలోని రామకృష్ణ సినిమా హాల్లో 365 రోజులు విజయవంతంగా ప్రదర్శించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృషి, క్రమశిక్షణతో ఎదిగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి ఆదర్శాలు, పవన్ కళ్యాణ్ భావాలతో మెగా ఫ్యాన్స్ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా అతిథులను, చిత్ర దర్శక నిర్మాతలను, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత ఎలమంచిలి రవి, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బాండ్రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Happy New Year.
2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకు ఒక సంవత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో వాల్టేర్ వీరయ్య చిత్రం ఆడుతూనే ఉందంటే మీకు నా మీదున్న ప్రేమ అభిమానం ఎలాంటివో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. Hearty congratulations, Maitri movie makers. Many thanks to Yaramanchil Ravi garu. అంటే ఆ రోజున హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యి ఉండేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అంతేకాకుండా పార్లమెంట్ సభ్యులుగా అందులో పర్యాటక రంగానికి పెద్దపీట వేసి ఆంధ్రప్రదేశ్ ఓ పర్యాటక హబ్గా మార్చాలని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేసిన వారు చిరంజీవి గారు. అంత మహోన్నత నటుడు, కొలమానం లేని విధంగా ప్రజల అభిమానాన్ని కొల్లగొట్టిన వాడు చిరంజీవి గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా యువతకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారి లాగా వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ వేసుకొని బెనిఫిట్ షోకి వెళ్ళిన గుంటూరులో ఉన్న ఒక చిన్న కుర్రోడితో జీవితం మొదలైంది నాది. ప్రతి సినిమా నాకు తెలిసి తుఫాన్ వచ్చిన జగదేశ్వరుడు అతను సహా బెనిఫిట్ షో తప్ప వేరే షో తెలియదు నాకు. అలా చిరంజీవి గారిని తెర ముందు చూసి ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే గర్వపడుతూ, ఎక్కడైనా డిసప్పాయింట్ చేస్తే బాధపడుతూ, ఎలా అయినా చిరంజీవి గారు ఉన్న ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక కోరికతో, లక్ష్యంతో హైదరాబాద్ రావటం, అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ రవితేజ గారితో పవర్తో మొదలై అక్కడి నుంచి వరుసగా సర్దార్ గబ్బర్ సింగ్, జైలు ఉకుసా, వెంకీ మామ అండ్ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నాకు ఎందుకు ఎంత స్పెషల్ అంటే, ఇంద్ర సినిమా అప్పటికి చిరంజీవి గారి సినిమాలు ఒక 1-2 ఫిల్మ్స్ అయ్యో సరిగ్గా రెవెన్యూ పరంగా డిసప్పాయింట్ చేసినాయి. అలాంటి టైంలో ఇంద్ర సినిమా రావడంతో మీలాగే కోట్లాది మంది అభిమానులు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుని ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని థియేటర్కి వెళ్ళి లాఠీ దెబ్బలు తినడంలో నేను ప్రథముండి ఇప్పటికీ గుర్తు. సో ఆ సినిమా చూసేసిన తర్వాత మళ్ళీ చిన్నకృష్ణ గారి దగ్గర వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ తిరిగి జాయిన్ అయ్యి ఆయన దగ్గరే ఉంటూ గంగోత్రి సినిమాకి అప్రెంటిస్గా చేస్తున్న టైంలో ఇంద్ర 100 days ఫంక్షన్ వచ్చింది. అప్పుడు ఇదే విజయవాడ, కృష్ణా జిల్లాలో గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరి దగ్గర కూడా పెద్ద ఈవెంట్ చేశారు. లక్షలాది మంది ఫ్యాన్స్ వచ్చారు. చిరంజీవి గారు ఆ ఈవెంట్కి రావడం జరిగింది. చిన్నకృష్ణ గారి దగ్గర చేయటం వల్ల, నేను అప్పటికి అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అవ్వడం వల్ల కొంచెం ఒక 100 మంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోరుట్ల పట్టణంలోని గడిగురుజు వద్ద సూఫియా అనే కట్టె మిషన్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వాళ్లు గమనించి చేరుకునేలోపు కట్టె మిషన్ లో ఉన్న విలువైన వస్తువులు, కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సామిల్ కు మంటలు అంటుకోవడంతో పాటు సామిల్ పక్కనున్న 2-3 ఇళ్లలో కూడా మంటలు వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన అక్కడి వారు బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
आ जाओ, जब साइड में तो बिठा रहो, पानी आ जब जाते हैं पूरे पूरे सीधे। आ जाओ, जब साइड में तो बिठा रहो, पानी आ जब जाते हैं पूरे पूरे सीधे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనవరి 19 విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకోవాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలి. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చొరవ చూపాలన్న బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. ఖైదీ కడుపులో మేకులు, గంజాయి పొట్లాలు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన ఉస్మానియా వైద్యులు. కోరుట్లలోని సామిల్లో భారీ అగ్ని ప్రమాదం. సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.